దశమ భాగాలు ఇవ్వరండి కొందరు. అంతా ఇప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. వాడు ఎంత దుర్మార్గుడు, దేవునికి లెక్క చెప్పుకోడా, దొంగ వాడు వీడు. అన్నాడు వారిని దొంగలని. నేనంటే తప్ప దశంభామి అయిన వాడు దొంగ, గజ దొంగ వాడు. ఆ మాత్రం భయం లేనివాడు ఎందుకు చర్చికి రావాలి? దేవుని ఆశీర్వాదాల కొరకు చర్చి మానే లోక సంబంధిగా జీవించు, నాస్తికునిగా బ్రతుకు. ఇంకా సిగ్గుశరం లేకుండా వచ్చి మళ్ళీ మందిరాల్లో కూర్చుంటారు. దశంభాలు ఇవ్వమంటేనేమో మొగమంత ఇక్కడ అననీయ సఫీరాలు దశంభాగం దాచిపెట్టుకున్నప్పుడు వారిని మొత్తినావు కదా. ఈరోజు అనేకులు దశంభాలు ఇస్తలేరు. వీళ్ళు ఎందుకు మొత్తడం లేదు నువ్వు అంటాను నేను. దేవుడు ఇది మన జీవనోపాధి కొరకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు పాస్టర్లు కల్పించుకున్నది కాదు. దేవుడు పెట్టిన చట్టం అది. దేవుని రివెంజ్. ఎంతకాలం దేవుని యొక్క ధనం దొంగిలిస్తారు వీళ్ళు. దశంభాలు తీసుకొని పాస్టర్లు ఎంజాయ్ చేస్తున్నారా? వార్త ప్రకటించే భారం లేదండి. మా సేవకునికి తిని పండుకుంటున్నట్టు మా చర్చి మానే ముందు కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పాస్టర్లు దశంభాలు తీసుకొని అని. ఎవరో మతం మాది అంటే అర్థం ఉంది. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, సత్యంలో ఉన్నవాడు మాట్లాడడం ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం అది.